సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్. నమస్తే ఫ్రెండ్స్, స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ ప్యాటర్న్. ఇది నేను కుర్తీ మీద డిజైన్ చేస్తున్నాను. దానికోసం యూజ్ చేస్తున్నాను రా సిల్క్ ఫ్యాబ్రిక్. కేవలం ఒకే ఒక స్టిచ్ తోనే మనం ఎంతో అందమైన క్రియేటివ్ డిజైనర్ ప్యాటర్న్ ని చేసుకోవచ్చు. ఈ ఎంబ్రాయిడరింగ్ ప్యాటర్న్ కోసం నేను 3 కలర్స్ ఆఫ్ యాంకర్ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నాను. ఎల్లో, వైట్ అండ్ వీట్ బ్రౌన్ కలర్. అలాగే నీడిల్ దీని వచ్చేసి 60 నెంబర్ సైజ్. ఇది నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ అండి. అండ్ ఫైనల్లీ ఎంబలిష్మెంట్ కోసం నేను యూజ్ చేస్తున్నాను పర్ల్స్ అండ్ గోల్డెన్ బీడ్స్. ఆల్ సైజ్. మీరు ఈ డిజైనర్ ప్యాటర్న్ ని శారీ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు, బార్డర్ వర్క్ లాగా. అలాగే బూటీస్ లా కూడా సెంటర్ లో డిజైన్ చేయొచ్చు. ముందుగా డిజైన్ మార్కింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇన్నర్ సర్కిల్ చిన్నగా ఉంచుతూ అవుటర్ సర్కిల్ కొద్దిగా పెద్దగా ఉంచాలి. దీనికోసం మీరు ఏదైనా ఆబ్జెక్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు, లైక్ కాయిన్ కానీ లేదా ఎనీ సర్క్యులర్ ఆబ్జెక్ట్. అలాగే దాని చుట్టూ కింద మీద ఇలా 3 లైన్స్ గీస్తున్నాను. ఇది లీవ్స్ కోసము. సో సేమ్ ఇలానే మన మార్కింగ్ ఉంటుంది. పక్కన కొద్దిగా ప్లేస్ వదులుతూ ఇలానే సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. ఇది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇది వి షేప్ ప్యాటర్న్లో డిజైన్ చేస్తున్నాను నేను. మధ్యలో గ్యాప్స్ ఫిల్లింగ్ కోసమే మనము పర్ల్స్ బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా ర్యాండమ్గా డాట్స్ పెడుతున్నాను. దీని మీద పర్ల్స్ అండ్ బీడ్స్ని హ్యాండ్ స్టిచ్ చేస్తాను. సో మనం ఇప్పుడు ఈ సర్కిల్ ఫిల్లింగ్ చూద్దాము. దీనికోసం నేను యూజ్ చేస్తున్నాను లాంగ్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్. ముందుగా ఇన్నర్ సర్కిల్ మీదుగా స్టార్ట్ చేసుకొని నీడిల్ని మీదకి తీసుకొని 2 టైమ్స్ని రౌండ్ చేసుకొని దాన్ని మనము అవుటర్ సర్కిల్లో ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ ఇది. చూస్తున్నారు కదా, ఇన్నర్ సర్కిల్ నుంచి తీసాను. 2 రౌండ్లు చుట్టి మళ్ళీ అలానే అవుటర్ సర్కిల్లో ఇన్సర్ట్ చేయాలి. సో మన కంప్లీట్ స్టిచ్ ఏదైతే ఉందో ఇలానే ఫాలో అవుతూ మనం ఆ సర్కిల్ని ఫిలప్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఫ్లవర్ షేప్ వస్తుంది. ఈ స్టిచ్ని లాంగ్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అంటాం మనము. మీరు శారీ మీద డిజైన్ చేసుకోవాలనుకుంటే ఫ్లవర్ బార్డర్ని క్రియేట్ చేసుకొని సెంటర్లో ఫ్లవర్స్తోని మోటివ్స్లా లేదా బూటీస్తోని డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది ఒక డెకరేటివ్ స్టిచ్ అండి. మీరు హోమ్ డెకర్ ప్రాజెక్ట్స్ లైక్ పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, బెడ్షీట్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఫిల్ అవుతుందో. సో సేమ్ ఇదే స్టిచ్తోని సర్కిల్ మొత్తం మనం ఫిల్ చేస్తాము.
ఫస్ట్ ఫ్లవర్ ఫిల్లింగ్ అయిపోయింది కదా, సెంటర్లో వదిలేస్తూ నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఎల్లోతోనే నేను స్టిచ్ చేస్తున్నాను. సెంటర్ ది డిజైన్ చేయడానికి వైట్ కలర్ యాంకర్ థ్రెడ్ యూస్ చేస్తూ ఇందాకటి మాదిరిగానే లాంగ్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఇస్తూ ఫ్లవర్ని ఫిల్ చేద్దాం. ఈ విధంగా మనం ఫ్లవర్స్ డిజైన్ చేసాం కదా. ఇప్పుడు మీద మార్క్ చేసుకున్న 3 లైన్స్ కోసం నేను యూస్ చేస్తున్నాను వీట్ బ్రౌన్ కలర్ యాంకర్ థ్రెడ్. దీన్ని కూడా లాంగ్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్తోనే ఈ 3 లైన్స్ ఏదైతే ఉందో అది స్టిచ్ చేస్తున్నాను. సెంటర్ది కొద్దిగా పెద్దగా, పక్కన సైడ్స్ కొద్దిగా చిన్నగా. మీరు మీ ఫ్యాబ్రిక్ కలర్ని బట్టి మీరు ఈ యాంకర్ థ్రెడ్స్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే కాంట్రాస్టెడ్ కలర్స్ యూస్ చేస్తే ఇలాంటి ప్యాటర్న్స్ చాలా అందంగా కనిపిస్తాయి. సో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మంచి బ్రైట్ కలర్స్ని చూస్ చేసుకోండి. సో ఇలా మనం లీవ్స్ ఫిల్లింగ్ చేస్తాము. అండ్ ఫైనల్గా ఎంబలిష్మెంట్ కోసం నేను మధ్యలో పర్ల్స్ యూస్ చేస్తున్నాను. ఫ్లవర్స్ మధ్యలో
గ్యాప్ ఉంది కదా, దాన్ని స్టిచ్ చేయడానికి పర్ల్స్, అలాగే మీద డాట్స్ పెట్టాను కదా, దానికి గోల్డ్ అండ్ పర్ల్స్ తోని స్టిచ్ చేస్తాను. ఫైనల్ ఒకటి ఇదండి, చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుంది ఈ డిజైన్. ఇది చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది, మీకు ఎలాంటి ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. మీరు ఓన్లీ బూటీస్ వర్క్ కావాలనుకుంటే ఇలాగైనా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ ఈ వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయడం మటుకు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని, చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి, సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్ని నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీరు ఈజీగా చూడడానికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.